ప్రత్యేకమైన అంశాన్ని, ప్రత్యేకమైన సంగతిని మీకు నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇవి అంత్య దినాలు. యేసు ప్రభు రాకడ ఎంతో దూరం లేదు అని జరుగుతున్న సంగతులు మనకు తెలియచేస్తున్నాయి. ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయని బైబిలు మనకు బోధిస్తూ ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, చూడొచ్చు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇంకా చాలా సంగతులే రాయబడ్డాయి. కానీ ఈ రాత్రి ఒక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. మొట్టమొదటి విషయం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయని తెలుసుకో అని చెప్తూ, మొదటిగా ఈ పౌలు భక్తుడు ఏమంటారనంటే మనుషులు స్వార్థప్రియులు అని చెప్తున్నాడు. ఈ రోజులన్నీ మనుషుల పనులు, ప్రవర్తనలు, పరిస్థితులు స్వార్థమునే చూపిస్తూ ఉన్నాయి. స్వార్థం లేనివారు మనకు దాదాపుగా భూమి మీద ఒక్కరు కూడా కనిపించరు. ఇది అపాయకరమైన కాలం అని చెప్పటానికి ఇదే సూచన. మరి భూమి మీద బ్రతుకుతున్న మనుషులు స్వార్థంతో బ్రతకనియండి, కానీ దేవుని బిడ్డలైన వారు మాత్రం ఎప్పటికీ ఇలాంటి ఒక అపాయకరమైన గుణాన్ని, లక్షణాన్ని లోపలికి రానివ్వకుండా స్వార్థము లేని వారిగా, నిస్వార్థమైన వారిగా బ్రతకాల్సిన అవసరం కోసం ఈ రాత్రి నేను ఈ మాటలు బోధిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ అపాయకరమైన గుణాన్ని, లక్షణాన్ని దేవుని బిడ్డలైన మీలోనికి రాకుండా మీరు జాగ్రత్త పడటానికి ఈ మాటలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. బైబిల్ మనకు ఏమి నేర్పిస్తుందనంటే, ప్రతి వారు స్వార్థము లేని నిస్వార్థమైన విశ్వాసిగా ఉండాలని బైబిల్ నేర్పిస్తుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ మాటలు మనం కొన్ని ధ్యానం చేయటం కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుతుంటే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని ఈ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఈ భక్త పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల యొక్క స్వార్థం మనకి వచ్చిన వాళ్ళు కనిపిస్తూ ఉంది. స్వార్థం అనంటే తమ సొంతము లేక తమ కొరకు మాత్రమే ఆలోచించుకునే స్వభావము, తత్వం. వారి గురించి తప్ప ఇంకెవరి గురించి వారు ఆలోచించరు. వారి గురించి తప్ప ఇంకెవరి మేలును గురించి వారు ఆలోచించరు. ఇక్కడ రాయబడిన మాట చూస్తే అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటున్నాడు. ఇందులో మనము చూస్తున్నది, మనకు తెలియవచ్చేది ఏంటంటే స్వార్థముతో నిండిపోయిన మనుషులు. ఈ రోజుల్లో కూడా చాలామంది తమ గురించి తాము మాత్రమే ఆలోచించుకుంటూ ఇతరులను గురించి, ఇతరుల యొక్క క్షేమమును గురించి, ఇతరుల యొక్క మేలును గురించి ఆలోచించని వారిని మీరు చూస్తారు. ఎవరిలో చూస్తారనంటే, ఒకే ఇంట్లో ఉండేవారు భర్త కొరకు మాత్రమే ఆలోచించుకుంటారు. భార్య యొక్క మేలును, క్షేమాన్ని ఆలోచించని వారు చాలామంది. భార్యను గురించి మాత్రమే ఆలోచిస్తారు, భర్తను గురించి ఆలోచించని వారు. తల్లిదండ్రులైన వారు పిల్లలను గురించి ఆలోచించరు, పిల్లలేమో తల్లిదండ్రులను గురించి ఆలోచించరు. ఈ పరిస్థితులన్నీ దేనిని చూపిస్తాయి అనంటే స్వార్థ ప్రియులను మనకి చూపిస్తుంది. ఎవరి గురించి వారే ఆలోచించుకుంటారు. లోకం అలాగ ఉంది, లోకం అలాగ ఉండనియండి, కానీ సంఘము అలా ఉండకూడదు. ఇక్కడ ఫిలిప్పీ పట్టణములో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు.
ఎందుకు అనంటే ఆ సంఘములో ఉన్న వారందరూ స్వార్థప్రియులైపోయారని వాక్యం తెలియచేస్తుంది. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మీలో ఎప్పటికీ స్వార్థము చేరకుండా ఉంటే ఈ అపాయకరమైన కాలంలో మీరు ఒక మంచి విశ్వాసిగా ఉన్నారని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. చెప్తారా మంచిగా? అసలు ఎలా ఉండమని వాక్యం చెప్తుందనంటే ఈ 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతుంటే, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడాలి. హల్లెలూయా. స్వార్థము లేని క్రైస్తవ జీవితానికి, స్వార్థము లేని విశ్వాస జీవితానికి, స్వార్థము లేని భక్తి జీవితానికి నిదర్శనం, రుజువు ఏంటి అనంటే ప్రతివాడు తన సొంత కార్యములే కాదు, ఇతరుల కార్యములు కూడా చూడాలి. స్తోత్రం. ఇతరుల కార్యములు కూడా చూడాలి. ఇప్పుడు స్వార్థముతో నిండిపోయిన వ్యక్తి తన మట్టుకు తానే ఆలోచించుకుంటాడు, తన గురించి తానే ఆలోచించుకుంటాడు. ఇతరుల కష్టములో ఉన్నారు, ఇతరుల బాధలో ఉన్నారు, ఇతరులు అవసరములో ఉన్నారు, ఇతరుల పరిస్థితులు అంత మంచిగా లేవు అనంటే వాటిని ఏంటిని పట్టించుకోడు. కానీ క్రైస్తవులైన దేవుని బిడ్డలు, సంఘములో ఉన్న విశ్వాసులు అలా ఉండొద్దు, ఉండకూడదని పౌలు గారి యొక్క మాటల్లో మనం చదువుతున్నాం. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రతివాడునట తమ సొంత కార్యములు మాత్రమే కాదు, తమ గురించి తాము ఆలోచించుకోవటమే కాదు, ఇతరుల కార్యములను కూడా చూడాలి. హల్లెలూయా. ఇతరుల కార్యములను కూడా చూడాలి. అదే విశ్వాసం అని యాకోబు మనకు నేర్పిస్తారు. యాకోబు పత్రికలో రాయబడింది, క్రియలు లేని విశ్వాసం మృతము అంటున్నాడు ఆయన. ఇప్పుడు చాలాసార్లు మనుషులైన వాళ్ళు ఏం చెప్తారనంటే, వాళ్ళు అంటారు చలి వేస్తుంది అని అంటే చలి కాచుకో, తర్వాత ఆహారం తిను, నువ్వు తృప్తిగా ఉండు అంటారట. కానీ వాక్యం ఏం చెప్తుందనంటే అలా చెప్పటం ఒక్కటే కాదు, ఈ ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాలి, తర్వాత వస్త్రములు లేని వారికి వస్త్రములు కూడా ఇవ్వాలి. మీరు ఒకసారి ఆ మాటలు చూస్తే అర్థమవుతుంది. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి కిందకి నేను చదువుతున్నాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడ్ల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడ్ల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అంటున్నాడు. సహోదరులారా, మీలో ఎవరికైనా ఆహారము లేకుండా వారు కనబడితే నీవు చలి కాచుకో, అలాగే నీవు తృప్తి పొందు, సమాధానముగా వెళ్ళు అని శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వకుండా, ఎవరిలైనా ఆహారం లేకుండా దిగంబరులుగా కనబడితే నీవు చలి కాచుకో, సమాధానంగా వెళ్ళు, తృప్తిగా ఉండు అని మాటలు మాత్రమే చెబితే, అలాంటి విశ్వాసం, నాకు విశ్వాసం ఉంది క్రియలు లేవు అని చెప్తే అలాంటి విశ్వాసం అతన్ని రక్షిస్తుందా? ఆ విశ్వాసం మృతమైనదిగా ఉంటుందని చెప్తుంది వాక్యం. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసం మృతమైన విశ్వాసం, కేవలం మాటలు మాత్రమే చెప్పేవారుగా ఉంటారు, ఇతరులను గురించి పట్టించుకొనని వాళ్ళు. మాటలు ఎంత బాగుంటాయి అనుకుంటున్నారు, మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి అని చెప్తుంటారుగా ఒక సామెత. పెదాల మీద ఏం వండేస్తారు? మంచి మంచి పిండి వంటలు వండేస్తారని చెప్తారుగా. చలి కాచుకో, సమాధానంగా ఉండు, తృప్తిగా ఉండు అని జాగ్రత్తలు చెప్పేవారు. కానీ దేవుని బిడ్డలు ఎప్పటికీ అలా ఉండకూడదని చెప్పటానికే దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ప్రతివాడు తన గురించి మాత్రమే కాదు, ఇతరుల కార్యములను కూడా చూడాలి అని వాక్యం చెప్తుంది. స్తోత్రం.
ఇంకా మంచిగా హల్లెలూయా. చూడండి, ఆ మాటలు మనం గమనిస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 24 వచనాన్ని మనం చదువుతుంటే, ప్రతివాడు ఇతరులకు మేలు కలిగేటట్టుగా చూసుకోవాలి అని చెప్తున్నాడు. చూడండి, ఎవడునూ తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను అని వాక్యం నేర్పిస్తుంది. స్తోత్రం. ఏంటంట? ప్రతివాడు తన కొరకు మాత్రమే కాదు, ఎదుటివానికి మేలు చేయడానికి చూసుకోవాలట. ఆ జీవితమే స్వార్థం లేని జీవితం, ఆ జీవితమే నిస్వార్థమైన జీవితం. స్తోత్రం. ఇంకా మంచిగా హల్లెలూయా. నిస్వార్థమైన జీవితం సాధారణంగా ఎవరిలో కనిపిస్తుందని అంటే పక్షులలో, కొన్నిసార్లు జంతువుల్లో కనిపిస్తుంది. స్తోత్రం చెప్తారా? మోగ జీవాల్లో కనిపిస్తుంది. కాకుల్ని ఎప్పుడైనా మీరు గమనిస్తే, ఒక్క కాకికి ఆహారం దొరికిందనుకోండి, ఆ ఒక్క కాకి తినేయకుండా, ఏం చేయకుండా, ఆ ఒక్క కాకే తినేయకుండా ఆ కాకి ఏం చేస్తుందనంటే, అక్కడ ఆహారం ఉంది ఎక్కడని చెప్పి కొద్దిసేపు అరుస్తుంది. ఆ అరుపులకు అర్థం ఏంటనంటే, దాని కేకలకు అర్థం ఏంటనంటే, ఆ చుట్టుపక్కల ఏదైనా దానితో పాటుగా ఉండే కాకులు ఉంటే ఇక్కడ ఆహారం ఉంది, రండి 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 అని పిలుస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించవచ్చు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకా మంచిగా చెప్తారా? అలాగే కొన్ని జంతువులు అవి కూడానట ఆహారం దొరికితే అవి ఒక్కటి మాత్రమే తినేయకుండా వాటితో పాటుగా కొన్ని జీవరాశులను పిలుస్తాయట. చిన్న జీవి అయిన చీమను మీరు గమనిస్తే, ఆ చీమ ఏవండి ఆ ఒక్కటి సంపాదించుకుని వెళ్ళిపోకుండా దానితో పాటు చీమలన్నిటికీ చెప్తుందంట. స్తోత్రం. హల్లెలూయా. చీమలన్నీ వరుసగా తెచ్చుకుంటాయి. కారణం ఏంటనుకుంటున్నారు? ఫలానా చోట ఆహారం ఉంది, ఫలానా చోట మనకు ఆధారం ఉందని చెప్తే కనుక అవన్నీ వరుసగా వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. మీరు ఎప్పుడైనా గమనిస్తే కొన్ని చీమలు ఒక్క లావుగా లేకపోతే వాటికంటే బలంగా ఉన్న ఆహార పదార్థాన్ని దొర్లించుకుంటూ వెళ్తాయి. ఆ దొర్లిస్తున్నప్పుడు ఒక్క చీమే బాధపడదు, ఒక్క చీమే కష్టపడదు, దానికి తోడుగా కొన్ని చీమలు ఉంటాయి. స్తోత్రం చెప్తారా? అది నిస్వార్థమైన జీవితానికి తార్కాణం, రుజువు. అందుకే బైబిల్ చెప్తుంది, మీలో ప్రతివాడు తన కొరకు మాత్రమే కాకుండా, ఎవడు తన కొరకే కాకుండా ఎదుటివానికి మేలు చేయటానికి చూడాలని చెప్తున్నారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎదుటివానికి ఏం చేయాలి? మేలు చేయడానికి చూడాలట. ఈ అంత్య దినాలు ఎంత అపాయకరమైనవి అని అంటే, మనుషులు స్వార్థప్రియులు, స్వార్థాన్ని ఎక్కువ ప్రేమిస్తారట. ఈ అపాయకరమైన కాలాల్లో బ్రతుకుతున్న దేవుని బిడ్డలైన మీరు స్వార్థాన్ని విడిచిపెట్టాలి. స్తోత్రం. ఏం చేయాలి? స్వార్థం విడిచిపెట్టాలి. యేసు ప్రభువే గనక స్వార్థంతో ఉండుంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు భూమి మీదకి దిగొచ్చి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టేవాడు కానే కాదు. స్తోత్రం. హల్లెలూయా. మరి యేసు ప్రభువు లాంటి బ్రతుకు మనం బ్రతకాలి కదా. క్రీస్తుకున్న అలాంటి మనసే మనం సంపాదించుకోవాలి కదా. కనుక దేవుని బిడ్డలు ఈ అపాయకరమైన కాలాల్లో స్వార్థాన్ని ప్రేమించేవారిగా, తమ సొంతము కొరకు ఆలోచించేవారుగా కాకుండా నిస్వార్థముగా బ్రతికేవారైతే వారు బ్రతికి బయటపడినట్టే. స్తోత్రం. వారు అపాయములో నుంచి బయటపడినట్టే. హల్లెలూయా. అలా కాకుండా స్వార్థంతోనే బ్రతుకుతున్నారు అనుకోండి. ఇన్ని మాటలు తెలిసిన, ఇంత వాక్యము తెలిసిన, ఇన్ని మాటలు వినబడుతున్నా, ఈ సంగతులు తెలుసుకునేటట్టుగా ప్రభు కృపానుగ్రహిస్తున్నా. కొంతమందికి తెలియదు ఈ మాటలు. స్తోత్రం. ఎవరికి? లోకంలో చాలామందికి ఈ మాటలు తెలియదు, నేర్పించేవారు లేరు, బోధించేవారు లేరు. కానీ దేవుని బిడ్డలైన మీరు ఆయన కృప పొంది వాక్యమును వినగలిగే భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. స్తోత్రం. ఏ భాగ్యం ఇచ్చాడు? వాక్యం వినగలిగే భాగ్యం.
వినబడుతున్నా వింటూ ఉన్నా ఇంకా స్వార్థములోనే బ్రతికితే నువ్వెక్కడున్నట్టు అని అంటే అపాయములో ఉన్నట్టే. అపాయంలో నుంచి బయటికి రావటానికే దేవుని వాక్యం మనకు ఉపాయం నేర్పిస్తూ ఉంది. స్తోత్రం చెప్తారా? ఎందులోంచి బయటికి రావడానికి? మాకు వాక్యం తెలుసండి, మేము దేవుని నమ్మమండి, కానీ వాక్యం నేర్పించే క్రియలు మాత్రం చేయమండి. ఎవరైనా వస్త్రహీనులు కనబడితే దుప్పటి కప్పుకో, చలికాలం కదా బాగా ఉంటుంది అని చెప్తామండి. ఆకలితో ఉంటే అయ్యో అన్నం తినపోయావా అని చెప్తామండి. సమాధానంగా ఉండు, ఏమీ లేవని గోల చేయకూడదు, నెమ్మదిగా ఉండాలి అని చెప్తామండి. ఉచితమైన సలహాలు ఇస్తామండి, కానీ మా చెయ్యి చాపి ఏ సహాయం కూడా చెయ్యమండి అని చెప్తే ప్రభు అంటాడు, నీకు విశ్వాసం ఉంది కానీ విశ్వాసము కార్యము చేసేదిగా లేదు గనుక మృతమైన విశ్వాసం, అది ఎందుకు పనికిరాని విశ్వాసం, చచ్చిన విశ్వాసం అని ప్రభు చెప్తారు. అప్పుడు దాని అర్థం ఏంటి అని అంటే నువ్వు అపాయములో ఉన్నావు. స్తోత్రం. గుండె ఉంది కానీ ఏం చేయదు, కొట్టుకోదండి. ఊపిరితిత్తులు ఉన్నాయి కానీ గాలి పీల్చుకోదండి. కిడ్నీలు ఉన్నాయి కానీ ఫిల్టర్ చేయవండి. చేతులు ఉన్నాయి కానీ కదలవండి. కళ్ళు ఉన్నాయి కానీ కనబడవండి అని అంటే దాని అర్థం ఏంటి? నోరు ఉంది కానీ ఒక్క మాట కూడా మాట్లాడదండి. ఏంటి దాని అర్థం? చనిపోయిన వారితో సమానమే కదా. అలాగే విశ్వాసం ఉంది కానీ నేను ఏమీ పని చేయనివ్వనండి. విశ్వాసాన్ని అలాగే కుదురుగా బంగారుపు పెట్టెలో పెట్టి అలా దాచిపెడతానండి అని అంటే దేవుని బిడ్డలైన వారు గమనించాలి, నీవు అపాయములో ఉన్నావు. ఎందులో ఉన్నావు? అపాయములో ఉన్నావు. అలాంటి అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నవారికి ఉపాయాన్ని రాత్రి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాయి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రతివాడు తన కొరకు మాత్రమే కాదు, ఇతరుల కొరకు కూడా ఆలోచించాలి. స్తోత్రం. తన కొరకు మాత్రమే కాదు, ఇతరులకు కూడా మేలు చేయడానికి చూడాలి. స్వార్థముతో నిండిపోయిన రెండు సంగతులు లేక ఇద్దరు వ్యక్తుల్ని నేను ఈ రాత్రి మీకు చూపించాలనుకుంటున్నాను. మొదటిది రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి మనము 26వ వచనం వరకు చదివితే అక్కడ ఇద్దరు స్త్రీల మధ్యలో జరిగిన సంగతి మనం చూస్తాం. ఇంతకీ అది ఏంటి అని అంటే, ఒక ఇద్దరు స్త్రీలు రాజు దగ్గర నిలబడి వారికి తగవు తీర్చమని, తీర్పు తీర్చమని అడుగుతూ ఉన్నారు. జరిగిన సంగతి ఏంటనంటే, ఆ వేశ్యలైన ఇద్దరు స్త్రీలకు బిడ్డలే పుట్టారు. స్తోత్రం. ఎవరికి? వీళ్ళిద్దరు వేశ్యలట, వాళ్ళిద్దరికీ బిడ్డలు పుట్టారు. పుట్టిన ఆ బిడ్డల్లో పుట్టిన ఆ చంటి బిడ్డ తల్లులైన వారిలో ఒక్క ఆమె తన బిడ్డ మీద పడింది, ఆ బిడ్డ చనిపోయింది. చనిపోతే ఆమె ఏం చేసిందనంటే, చనిపోయిన బిడ్డను బ్రతికి ఉన్న తల్లి దగ్గర పెట్టేసి బ్రతికున్న బిడ్డని ఈమె తీసుకుందట. ఆ బిడ్డల కోసం వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం వాగ్వాదం జరిగింది. అది ఎక్కడి వరకు వెళ్ళిందనంటే, ఆ తగువు రాజు దగ్గరకు వెళ్ళింది. రాజు దగ్గరకు వెళ్ళిన తర్వాత రాజు అదంతా విన్న తర్వాత అన్నాడు, ఈ బిడ్డను, బ్రతికున్న బిడ్డను 2 ముక్కలు చేసి, చెరి సగం చేసి, ఒక ముక్కనేమో ఈ తల్లికి, ఒక సగమేమో ఈ తల్లికి ఇమ్మని చెప్పాడు. ఆ బిడ్డ యొక్క కన్న తల్లి పేగులు తరుక్కొని పోయి ఆమె అంటది, నా దగ్గర కాదు, ఆమె ఆ బిడ్డ ఆమె దగ్గర ఉన్నా పర్వాలేదు, ఎక్కడున్నా బ్రతికుంటే చాలు అంటుంది. స్తోత్రం. అయితే ఆ బిడ్డను, కన్న బిడ్డను చంపేసుకుని బ్రతికున్న బిడ్డ నా బిడ్డ అని చెప్తున్న ఆమె మాట్లాడుతున్న మాటలు మనం చదువుతాం. చూడండి, 26వ వచనం నేను చదువుతున్నాను. మీరు తర్వాత 16 నుంచి ఆ మాటలు చదివితే మొత్తం మీకు అర్థమవుతుంది. 26లో, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేయమని చెప్తా ఉంది.
ఇది స్వార్థం అని చెప్పటానికి. నా బిడ్డ చనిపోయింది కనుక ఆమె బిడ్డ కూడా ఏమైపోవాలి? చనిపోవాలి. నేను బిడ్డలు లేని దానిగా ఉన్నాను కనుక ఆమె కూడా బిడ్డలు లేకుండా ఉండాలి. నా బ్రతుకు బాగోలేదు కనుక ఆమె కూడా బ్రతుకు బాగోకూడదు. ఇది నాన్న పరిస్థితులన్నీ ఇలాగే ఉన్నాయి. నాకు తిండి లేదు కనుక ఇతరులకు కూడా ఏమనకూడదు, తిండి లేకుండా వారు మలమల మాడిపోవాలి. నా పరిస్థితులు బాగోలేదు కనుక వారు కూడా పరిస్థితులు బాగోకుండా వారికి ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయో, వారు ఎప్పుడు ఇలాగైపోతారో, వారు ఎప్పుడు అలా అయిపోతారో, ఏంటి మాటలు, ఏంటి పరిస్థితులు అని అంటే స్వార్థం. ఆమె బిడ్డను చంపేసుకున్నది కాకుండా ఇంకొక తల్లి యొక్క బిడ్డను కూడా ఏం చేయాలట? చెరిసగం చేసేయాలట. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు మీరు చూస్తారని చెప్పడానికి, అలాంటి పరిస్థితులే ప్రస్తుతం ఉన్నాయని చెప్పడానికి ఈ సంభవాన్ని, ఈ సంఘటనను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక సంగతి నేను వాక్యములో మీకు చూపించాలనుకుంటున్నాను. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయానికి మనం బైబిల్ తెరిస్తే ఇక్కడ కూడా ఒక ఇద్దరు తల్లుల మధ్య జరిగిన సంగతి మనం చదువుతాం. అదేంటి అనంటే, మీరు రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 25 నుంచి 29 వచనాలు చదువుతుంటే 25 చదువుతాను, ఆ తర్వాత మీకు 29 చదువుతాను. చూడండి, 25 చదువుతున్నప్పుడు, అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. 29 చదువుతున్నాను చూడండి. మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి, అయితే మరునాటి అందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. ఇక్కడ ఏం జరిగిందనంటే, షోమ్రోను అనే పట్టణంలో చాలా కరువు ఉంది. ఎంత కరువు అనంటే 25వ వచనంలో చదివాం, గాడిద యొక్క తల వారు తింటున్నారు, అరపావు పావురపు ఎట్ట తింటున్నారు. ఇంకా ఇలాగున చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చేసిందనంటే, కన్న బిడ్డలను కూడా వండుకోవటానికి ఇచ్చేసేటంత కరువు వచ్చేసింది. ఓ తల్లి వచ్చి అడిగిందట, ఈరోజు మన భోజనానికి నీ బిడ్డని ఇచ్చేస్తే రేపు నా బిడ్డని ఇస్తానని చెప్పినప్పుడు ఈ తెలివి తక్కువ తల్లి అనాలో, లేకపోతే ఆకలికి నేను బ్రతికితే చాలు అనాలో? ఏమండి, సాధారణంగా తల్లులు ఏం చేస్తారనంటే, నా బిడ్డలు బ్రతకాలి, నేను చనిపోయినా పర్వాలేదు అనుకుంటారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. తల్లి యొక్క మనసు ఏంటనంటే, నేను చనిపోయినా పర్వాలేదు, నేను ఆకలితో ఉన్నా పర్వాలేదు. నిజమైన తల్లి తాను ఆకలితో ఉంటుంది, బిడ్డలకు భోజనం పెడుతుంది. స్తోత్రం చెప్తారా? ఒకవేళ ఈ రోజుల్లో తాను తినేసి బిడ్డలను ఆకలితో ఉంచే తల్లుళ్ళు మీరు చూసి ఉంటే కనుక ఇది ప్రస్తుతపు కాలానికి వారు సరిగ్గా సరిపోయే తల్లులు అని చెప్పాలి. కొంతమంది మంచి తల్లులు ఉంటారు, వాళ్ళు ముందు తినేస్తారు, పిల్లల్ని మాత్రం ఆకలితో ఊరి మీదకే వదిలేస్తారు. స్తోత్రం హల్లెలూయా. అయితే ఈ తల్లి బిడ్డను అడగగానే ఆ వండుకోవటానికి ఇచ్చేసిందంట. ఈ తల్లికి ఏమని పేరు పెట్టాలో తెలీదు. ఇచ్చేసిన తర్వాత మరుసటి రోజు ఈ వండుకోవటానికి నీ బిడ్డను తీసుకురా అని చెప్పిన ఆమె దగ్గరికి వెళ్ళి నీ బిడ్డను తీసుకురా అంటే ఆమె ఏం చేసిందంటే తన బిడ్డను దాచిపెట్టేసింది. ఈ దాచిపెట్టేసిన ఆమె స్వార్థపరురాలని చెప్పాలి. స్తోత్రం. ఆమె పొరుగు స్త్రీ యొక్క బిడ్డ చనిపోయినా పర్వాలేదు, ఈమె బిడ్డ మాత్రం ఎలా ఉండాలి? క్షేమంగా ఉండాలి, బాగా ఉండాలి, బ్రతకాలి. అది దేని చూపిస్తుందనంటే స్వార్థాన్ని చూపిస్తూ ఉంది. ఈ రోజుల్లో కూడా చాలామంది వాళ్ళ పరిస్థితి బాగుండాలి, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు క్షేమంగా ఉండాలి, మిగతా వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు, వారు బాగా బ్రతకాలి, మిగతా వాళ్ళ పరిస్థితులు అట్టడుగుకు వెళ్ళిపోయినా పర్వాలే. అందుకే కదా ఏమండి, ధనవంతులైన వాళ్ళు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు, పేదవాళ్ళేమి ఇంకా పేదలుగా మిగిలిపోతున్నారు. సంపాదించుకునే వారు ఇంకా సంపాదించుకుంటున్నారు. ఏమండి, బాధల పాలయ్యే వాళ్ళు ఇంకా బాధల పాలైపోతున్నారు. అందుకే ఈ అపాయకరమైన కాలములలో అపాయకరమైన గుణము లక్షణమైన స్వార్థాన్ని దేవుని బిడ్డలు విడిచిపెట్టాలి. స్తోత్రం చెప్తారా? ఏం విడిచిపెట్టాలి?
అసలు దేవుని బిడ్డలు బ్రతకాల్సిన విధానం ఏంటో నేను కొన్ని మాటలు మీతో చెప్పిన మాటలు ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఇది యేసు ప్రభువులో కనిపిస్తుంది. దేవుని బిడ్డలైన వారిలో తప్పకుండా ఈ లక్షణం కనిపించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అది అపకారమును మనస్సులో ఉంచుకొనదు అనే మాటలు ఇక్కడ చదువుతున్నాము. స్వప్రయోజనము కోరుకోదు. ఏంటిది అనంటే మొదటి వచనంలో పౌలు గారు ప్రస్తావిస్తూ చెప్తున్నారు, ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. స్వార్థము లేని నిస్వార్థమైన జీవితానికి తార్కాణము, రుజువు, ఆనవాలు ఏంటంటే ప్రేమ కలిగి జీవించటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనకు అదే నేర్పిస్తుంది. ఏమనంటే, మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయములలోనూ ఎదగాలి అని చెప్తోంది. ఈ ప్రేమ కలిగిన జీవితం స్వప్రయోజనాన్ని కోరుకోదంట. స్తోత్రం చెప్పండి. స్వార్థంతో బ్రతకదు, స్వార్థంతో బ్రతకలేరు వాళ్ళు. వారు ఏం చేస్తారనంటే ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు, ఇతరుల క్షేమం కొరకు పని చేస్తారు, ఇతరుల క్షేమం కొరకు ఇతరులకు మేలు కలిగేటట్టుగా వారు పాటు పడతారు. స్తోత్రం. అది క్రైస్తవ లక్షణం, అది దేవుని బిడ్డల యొక్క లక్షణం, అది దేవుని బిడ్డలకు ఉండాల్సిన స్వభావము, గుణము. స్వప్రయోజనాన్ని కోరుకునేది యేసు ప్రభు యొక్క తత్వము, స్వభావం అసలు కానే కాదు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి నువ్వు ఎలా ఉంటావు అని అడుగుతారు ఒకసారి. మాటలు లేని వాళ్ళు మాత్రం సెకండ్ ఇచ్చుకోకండి. ఎందుకనంటే ఇలా ముట్టుకుంటే మళ్ళీ చేతులు ఏదోటి అంటుకుపోతాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మగ్గిపోతున్నారు. దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దానం చేశాడు. స్తోత్రం. ఏ దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆకలి దప్పుకులు లేని పరలోక రాజ్యాన్ని మనకు వాగ్దానం చేశాడు. స్తోత్రం చెప్తారా మంచిగా? కనాను దేశం కంటే కూడా పరమ కనాను ఇంకా శ్రేష్టమైంది. అక్కడ ఆకలి, దప్పిక, వేదన, మరణము ఏవండి ఉండనే ఉండవంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కనాను దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు 12 గోత్రాలకు ఆయన స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చాడు. అందులో ఏవండి యొర్దానుకు యువతల మనష్షే, ఎఫ్రాయిము, అలాగే మరొక అర్ధగోత్రం వారికి స్వాస్థ్యం దొరికింది. వారికి స్వాస్థ్యం దొరికిన వెంటనే వారు ఏమంటారనంటే మేము ఇక్కడే ఉండిపోతాం, ఇక్కడ పరిస్థితులన్నీ బాగున్నాయి, మా మందలకు మేత ఉంది, మాకు ఇక్కడ చాలా సదుపాయంగా ఉంది, మేము ఇక్కడే ఉండిపోతాం అని చెప్తున్నప్పుడు ఏవండి ఎవరు మోషే మాట్లాడిన మాటలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సంఖ్యాకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరిక్కడ కూర్చుండవచ్చునా? మీరు ఆ పై వచనాలు చదివితే మోషేతో వాళ్ళు అంటున్నారు, అయ్యా నీ కటాక్షం మహిమ చూపించు, ఇక్కడ పరిస్థితి అంతా బాగుంది, మా పిల్లలకి, మా భార్య పిల్లలకి, మా మందలకి అనువైన స్థలంగా ఉంది, అంతా బాగుంది కనుక మేము ఇక్కడ ఉండిపోతాం, ఇక్కడే గుడారాలు వేసుకుంటాం అని చెప్తుంటే మోషే అంటాడు, ఇంకా 9 గోత్రముల వాళ్ళు, దాదాపుగా 10 గోత్రముల వాళ్ళు, చాలామంది ప్రజలు ఇంకా వారికి కావలసిన స్వాస్థ్యాన్ని పొందలేదు. వారేమో యుద్ధానికి వెళ్తూ ఉండగా, వారు పోరాటం చేస్తుండగా, ప్రాణాలకు తెగించి వారి కొరకు వారు సంపాదించుకోవటానికి పరుగులు పెడుతూ ఉండగా మీరు ఇక్కడ కూర్చొని ఉండొచ్చా? స్తోత్రం. ఇది క్రైస్తవ లక్షణం కానే కాదు. నా పరిస్థితి బాగా ఉంది, నాకు కావలసింది దొరికింది, నేను ఇంకా చాలు
నా పరిస్థితి బాగా ఉంటే చాలు, మిగతా వారి సంగతి నాకు అనవసరం అని అనుకునేది క్రైస్తవ లక్షణం కాదు అని ఈ మాటలు మనకు నేర్పిస్తున్నాయి. స్తోత్రం. మోషే అంటున్నారు, నీ సహోదరులు యుద్ధానికి వెళ్తున్నారు, వారు ఇంకా పోరాటం చేస్తున్నారు, వారు ఇంకా పాటలు పడుతూ ఉన్నారు, వారు ఇంకా వారి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారితో పాటు నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలిగా. స్తోత్రం. నీకు తినడానికి బాగుందని, నీకు ఇల్లు ఉందని, వాకిలు ఉందని, నీ పరిస్థితి బాగుందని, నీకంతా చాలా సమాధానంగా ఉందని, ఈ పోరాటం చేసే వాళ్ళతో కలిసి ప్రార్థన చేసేవారితో కలిసి ప్రార్థన చేయకుండా నువ్వు ఇంటి దగ్గరే కూర్చోవచ్చా? స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు ఏమైనా? ఇంటి దగ్గరే కూర్చొని ఉండిపోవటం, ప్రార్థన చేసేవారితో ప్రార్థన చేయకపోవటం, ఏవండి సువార్త ప్రకటించే వారితో పాటు సువార్త ప్రకటించకపోవటం, దేవుని సంఘములో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా నీ సుఖాన్ని సౌఖ్యాన్ని చూసుకోవటం, అదేం చూపిస్తుంది, ఏమని తెలియచేస్తుందని అంటే స్వార్థం. నీవు బాగుంటే చాలు, ఇంకా మిగతా వాళ్ళ సంగతి నీకు అనవసరం. మీరు తర్వాత చదవచ్చు, ఇదే అధ్యాయంలో మోషే వారితో మాట్లాడుతూ 17, 18, 19 వచనాలు మనం చదువుతుంటే వీళ్ళు అప్పుడు ఒక మంచి తీర్మానానికి వచ్చారు. మోషే అన్నాడు, నీ సహోదరులు పోరాటానికి యుద్ధానికి వెళ్తుంటే నువ్వు ఇంటి దగ్గర కూర్చోవచ్చు, అసలు నీకు కావలసింది దొరికేసిందని, వారి పరిస్థితి ఎలా ఉన్నా పర్వాలేదని నువ్వు ఉండిపోవచ్చానంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా మేమేం చేస్తామనంటే వారికి కూడా స్వాస్థ్యము దొరికే వరకు మేము వారితో కలిసి యుద్ధంకి వెళ్తామని చెప్పారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ మాటలు నేను చదువుతున్నాను చూడండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. ఇశ్రాయేలీయులను వారి వారి స్థలమునకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారములు గల పురములలో నివసింపవలను. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యొర్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికెను కనుక యొర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమన్నారట. స్తోత్ర. వీళ్ళు చెప్పిన మంచి మాట ఏంటంటే, మా పిల్లలు ఇక్కడే ఉంటారు కానీ వారందరికీ స్వాస్థ్యం దొరికే వరకు మేము యుద్ధానికి వెళ్ళి వారితో పాటు యుద్ధం చేస్తాం. స్తోత్రం. దీని యొక్క అర్థం ఏంటనంటే, స్వార్థంతో ఉండము, మా స్వప్రయోజనాన్ని కోరుకోం, మేము కూడా వారి కొరకు ఆలోచిస్తాం, వారికి మేలు కలగాలని. మాకెంత మంచి స్వాస్థ్యం దొరికిందో, మాకెంత మంచి నివాసంలో దొరికాయో, మాకెంత మంచి ప్రాంతం దొరికిందో వారికి కూడా అలాగే దొరికేటట్టుగా వారితో కలిసి మేము యుద్ధం చేస్తాం. వారికి దొరికే వరకు మేము తిరిగి ఇంటికే రామంటున్నారు. గట్టిగా స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలకు ఉండాల్సిన మంచి లక్షణం ఇది. వీరు ఎక్కడున్నారనంటే అపాయములో లేరని చెప్పాలి. అపాయములో ఉన్నవారు ఎవరు అనంటే స్వార్థం. మనిషిని ఏమనుకుంటారనంటే నేను బాగా ఉన్నానని అనుకుంటారు, కానీ బైబిల్ చెప్తుంది వారు అపాయంలో ఉన్నారు. వారికి అపాయమే, వారు ఇంకెవరికైనా అపాయమే. స్తోత్రం చెప్పండి. స్వార్థపరులు ఉంటారు చూసారా? సొంత తమ్ముడు ప్రాణం పోతున్నా వీడేం చేయడు? ₹1 కూడా సాయం చేయడు. ఎవడాడు? స్వార్థపరుడు. స్తోత్రం. సొంత తమ్ముడి పిల్లలు ఆకలితో కొట్టుమిట్టి ఆడిపోతున్నా వీడు మాత్రం నేను బాగా ఉన్నాను చాలని వాళ్ళకి, తమ్ముడికి వీడికి గోడ కట్టేసుకుంటాడు. గోడ. స్వార్థపరులు. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. వాళ్ళు ఎక్కడున్నారు అనుకుంటున్నారు? అపాయంలో ఉన్నారు. ఎందుకంటే వీడు గోడ కట్టేసుకోవటం వలన రేపొద్దున వీడికి కష్టం వస్తే వాళ్ళ తమ్ముడు కూడా రాడు. వీడు చెయ్యి బిగబట్టడం వల్ల రేపొద్దున వీడి చెయ్యిలో ఎప్పుడు పరిస్థితులన్నీ ఒకేలాగా ఉంటాయా? ఉండవుగా. అప్పుడు వీడి పరిస్థితి ఎప్పుడైనా కష్టతరంగా ఉంటే తన తమ్ముడు కూడా ఏం చేయడు? రాడు. అందుకనే స్వార్థంతో బ్రతికే వాళ్ళు ఏమనుకుంటారనంటే నేను బాగా ఉన్నాను పర్లేదు అనుకుంటారు, కానీ వాళ్ళే నిజంగా అపాయంలో ఉన్నారు. స్తోత్రం చెప్పాలి మంచిగా, ఇంకా మంచిగా. హల్లెలూయా.
ఈ స్వార్థాన్ని విడిచిపెట్టిన వారు ఇతరులకు మేలు కలిగేటట్టుగా చూసుకుంటారు కనుక వారికి కూడా ఎవరైనా ఎప్పుడైనా మేలు చేయడానికి ముందుకు వస్తారు. స్తోత్రం. ఈ స్వార్థపరులు ఉంటారు చూసారా, వాళ్ళు ఎవ్వరికీ ఏం చేయరు కనుక వాళ్ళు నిజంగా కష్టంలో ఉంటే వారికి కూడా ఎవరు ఏం చేయరు. హల్లెలూయా. వారికి కూడా ఎవరు ఏం చేయరు. ఈ రోజుల్లో మనుషులతో కలిసి ఉండాల్సింది, సంఘంతో సహవాసం ఉండాల్సింది, సంఘంతో కలిసి ప్రార్థన చేయాల్సింది. దేనికి? సంఘంలో ఎవరైనా కష్టంలో ఉంటే పరిగెత్తుకుని వెళ్ళి పలకరించాల్సింది, చేతనైతే సహాయం చేయాల్సింది. దేనికి అనంటే రేపొద్దున వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేయడానికి, వారు నీ కొరకు ఏదైనా చేయగలిగిన సహాయాన్ని చేయటానికి. నా మట్టుకు నేను బ్రతుకుతాను, నా ప్రార్థన నేను చేసుకుంటాను, నా భక్తి నేను చేసుకుంటాను, దేవునికి నాకు సంబంధం ఉందలే, నాకు ఇతరులతో పని లేదులే అని అనుకుంటే రేపొద్దున్న నీ పరిస్థితి అపాయకరమైన స్థితిలో ఉంటే నీకు సహాయం చేసేవారు ఎవరు కూడా కనిపించకపోవచ్చు. వీళ్ళు చేసిన మంచి తీర్మానం ఏంటంటే, మోషే అడిగారు, మోషే మంచి నాయకుడు, స్తోత్రం. అయితే మీకు దొరికిందిగా మీరు ఉండిపోతారా, ఒరు బాబు మీ పాటలు మీరు పడండ్రా అని మిగిలిన వాళ్ళకి చెప్పలేదు. వీళ్ళ పరిస్థితి బాగానే ఉంది కదా అని చెప్పి వీళ్ళని మీ దారిని మీరు వెళ్ళిపోండిరా, పర్వాలేదులే, ఎవడు బతుకాడు బతకండి, ఎవరి దారిని వాళ్ళు చూసుకోండి అని చెప్పలేదు. మోషే మంచి నాయకుడు అంటాడు, మీ సహోదరులు ఇంకా యుద్ధం చేస్తూ ఉండగా మీరు ఇక్కడ హాయిగా ఉండటం మీకు మంచిదేనా, అలా ఉండొచ్చా అని అంటే వాళ్ళు అన్నారు, వారికి కూడా స్వాస్థ్యం దొరికే వరకు మేము ఇంటికి రామంటున్నారు. స్తోత్రం. చేతులు ఎత్తి చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చేటప్పుడు దేవుడు వారికి విడుదల ఇచ్చినప్పుడు వారికి పస్కాను ఆచరించమని ఒక మంచి విధిని నిర్ణయించాడు. ఆ పస్కా పశువును వధించిన తర్వాత వారు తినవలసిన విధానంలో కూడా స్వార్థం లేకుండా ఉండాలని చెప్పాడు ఆయన. స్తోత్రం. మంచిగా చెప్పాలి. ఏం లేకుండా ఉండాలి? స్వార్థం ఉండకూడదు. ఆ విధానాన్ని మీకు చదివి చూపిస్తాను. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం మనం 4వ వచనాన్ని చదువుతుంటే, వారు వధించిన ఆ పశువు ఒక్క కుటుంబం తినలేకపోతేనట, తమ పొరుగు వారితో కలిసి వారు ఆ పశువును భుజించాలని చెప్తున్నారు. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. గొర్రె పిల్లను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 3 నుంచి చదువుతారు. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజంలో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొని వాళ్ళు ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడ్ల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను అని చెప్తున్నాడు. స్తోత్రం. ఒక్కొక్క ఇంటికి ఒక గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ పస్కా పశువుగా వధించి, పస్కా బలిగా వధించి తినాలి. ఒకవేళ ఒక కుటుంబం ఒక గొర్రె పిల్లను లేకపోతే మేక పిల్లను తినలేకపోతేనట, తమ పొరుగువానితో కలిసి వారు ఆ పస్కా భోజనం చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మనకి ఏమి నేర్పిస్తుందనంటే, స్వార్థం లేకుండా బ్రతకటాన్ని. నాది నేను తినేస్తాను, నేను దాచుకొని తినేస్తాను. ఈ రోజుల్లో చూడండి, వారికి ఉన్నది కావాలంటే 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కుళ్ళబెట్టుకొని బూజు పట్టేసే వరకు దాచిపెట్టుకొని పెంటలోనన్నా పారబోస్తారు, కానీ పొరుగువారికి కాసింత పెట్టేవాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు. చేతులెత్తి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఇప్పుడైతే బ్యాంకుల్లో దాచుకుంటున్నారు, అవసరమైతే ఇతర దేశాలకు పట్టుకెళ్ళిపోయి అక్కడ భూములు కొనుక్కునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ పూర్వకాలం డబ్బు ఉందనుకోండి, భూమిలో పాతి పెట్టేవారు, భూమిలో డిబ్బీలు పెట్టి అక్కడ పాతి పెట్టేవారు. మట్టి డిబ్బీలు కనుక అవి డబ్బులు పాడైపోతుండే అంట. స్తోత్రం. ఏమైపోతుండే? పూర్వకాలం రాగి డబ్బులు వెండి డబ్బులు ఉండే, కానీ కాగితం భూమిలో పాతి పెడితే ఆ మట్టి ఆ పెంకుల్లో పాడైపోయేది. టంకు పెట్టెల్లో దాచిపెట్టేవారు, అది కూడా తుప్పు పట్టేసేది. స్వార్థపరులు ఏం చేస్తారనంటే, అవసరమైతే అలా తుప్పు పట్టేసి చెదలు పట్టేసి పాడైపోవటానికైనా ఇష్టపడతారు, కానీ
పక్కవాడు ఆకలితో అలమటిస్తూ ఏదైనా కొదువతో బాధపడుతూ ఉంటే వానికి మేలు చేయటానికి అసలు చెయ్యి చాపనే. కానీ దేవుని వాక్యం అలా నిలిపించట్లేదు. దేవుని వాక్యం అలాంటి దానికి ఒప్పుకోవట్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి వాడునట సొంత కార్యములే కాదు, ఇతరుల కార్యములను కూడా చూడాలి. ప్రతివాడు తన కొరకే కాదు, ఇతరులకు కూడా మేలు కలిగేటట్టుగా బ్రతకాలి. స్తోత్రం. అందుకే ఈ గాదీయులు, ఎఫ్రాయిమీలు, మనస్సీయులు, ఈ గోత్రముల వారు ఇతరులకు కూడా స్వాస్థ్యం దొరికే వరకు వారు చెప్పారు, మేము యుద్ధానికి వెళ్తాం. స్తోత్రం. ఇంటికి రా. అలాగే వారు పస్కాను భుజించవలసిన విధానం కూడా ప్రభు నేర్పిస్తున్నాడు. ఒకవేళ నీవు వధించిన గొర్రెపిల్ల, మేకపిల్ల నీవు ఒక్కడివే, నీ కుటుంబం ఒక్కరే తినలేకపోతే ఏం చేయాలంట? తమ పొరుగు వారితో కలిసి అది భోజనం చేయాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు ప్రభు బలను కూడా అలాగే ఆచరించమని, ప్రభు బలలో కూడా అలాగే పాలు పొందమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఆ మాట చదివేసి మనం ప్రార్థన చేయబోతాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయానికి మన బైబిల్ తెరిస్తే ఈ ప్రభు బల్ల విధానాన్ని మనము అక్కడ చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చూడండి, 33, 34 వచనాలు చదువుతాం. చూడండి. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. స్తోత్రం. ఏం చేయాలంట? ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకోవాలి. ఎవరైనా ఆ ప్రభు రాత్రి భోజనానికి రాలేదనుకోండి, వారి కోసం చూడాలంట. నేను రక్షణ పొందాను చాలు, నేను బలలో పాల్గొంటున్నాను చాలు, నా పరిస్థితి బాగా ఉంది చాలు, ప్రభువుతో నాకు సమాధానం ఉంది చాలులే. ఇతరుల రక్షణను కోల్పోయిన, ఇతరులు నరకానికి పాత్రులైపోతున్న, ఇతరులు లోకములో కలిసిపోయిన వారి సంగతి నాకు అనవసరం అన్నట్టుగా ఉండొద్దు. మీరు వారు ఏం చేయాలనంటే వారి కొరకు మీరు కనిపెట్టుకోవాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొర్నేలు గారికి ఎవరైనా సెకండ్ ఇచ్చి చెప్తారా? వారి కొరకు ఏం చేయాలి? మీరు కనిపెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చిన అంటున్నాడు, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు ఎవడైనను ఆకలి గొనిన ఎడ్ల తన ఇంటనే భోజనం చేయాలి అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అని ఎవరి కడుపు వారు నింపుకోవటం కాదు, మీ సహోదరుల కొరకు, ఇతరుల కొరకు మీరు కనిపెట్టుకోవాలి అనే సమాజం యొక్క నియమాన్ని, నిబద్ధతను దేవుని వాక్యం నేర్పిస్తుంది. నిస్వార్థ జీవితాన్ని చూపిస్తూ ఉంది. అపాయకరమైన పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో దేవుని బిడ్డలు ఎలా బ్రతకాలనంటే ప్రేమ కలిగిన వారే బ్రతకాలి. దేవుని వాక్యము నేర్పించే నియమాన్ని, నిబద్ధతను కలిగి బ్రతకాలి. తన కొరకు మాత్రమే కాదు, ఎదుటి వారికి మేలు చేయడానికి చూసుకోవాలంట. స్తోత్రం. తన సొంత కార్యములే కాదు, ఇతరుల కార్యాలను కూడా చూడాలి. స్వప్రయోజనం కోసమే నాకేమైనా లాభం ఉందా, నాకేమైనా ఉపయోగం ఉంటుందా, నా మట్టుకు నేను చూసుకుంటానులే, నా పరిస్థితి బాగా ఉండి చాలులే, నేను ప్రార్థన చేసుకుంటానులే, నా భక్తి నేను చేసుకుని వచ్చేస్తానులే. కాదు. ఇతరుల క్షేమమును కూడా కోరి, ఇతరుల మేలును కూడా కోరి ప్రేమ కలిగిన జీవితాన్ని నువ్వు జీవించవలసి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఈ అపాయకరమైన కాలములలో నీవు అపాయంలోకి వెళ్ళిపోకుండా ఈ స్వార్థం అనే దాన్ని నీలోని తెచ్చుకొని, స్వార్థాన్ని తెచ్చుకొని నీ మట్టుకు నీవు అపాయానికి గురి అయిపోకుండా అపాయములో ఉపాయమును తెలుసుకొని, దేవుని వాక్యమును తెలుసుకొని, ప్రేమ కలిగిన నిస్వార్థమైన జీవితం జీవించడానికి ఆశ ఉంటే నాతో కలిసి ప్రార్థన చేస్తారా? మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, అపాయకరమైన ఈ కాలములలో, ఈ అంత్య దినాలలో నేను అపాయములోకి వెళ్ళిపోకుండా నీ వాక్యం నేర్పిస్తున్న ఉపాయము చొప్పున స్వార్థము లేని, నిస్వార్థమైన, నిష్పక్షపాతమైన లేక ప్రేమ కలిగిన ఆ జీవితం జీవించగలగడానికి నాకు సహాయం చేయవని ఒక్క మాట అడుగుతారా?